हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, వస్తున్నది మహాశివరాత్రి పర్వదినం గురించి ఇంతకు ముందు చాలా ప్రసంగములు చేసి ఉన్నాం, వినండి. ఏకాదశ రుద్రులంటే ఏమిటి, అసలు రుద్రులంటే ఏమిటి, ఇంతకు ముందే మనం ప్రసంగాల్లో చేసి ఉన్నాం, చెప్పి ఉన్నాం. అయితే శివరాత్రి రోజు ఏం చేయాలి, ఎటువంటి నిష్ఠ నియమాలు చేయాలన్నది ఇదివరకే చెప్పి ఉన్నాము. గాని సకల మంత్రముల యొక్క సంభవ మూలము పంచాక్షరియే ప్రణవము, అనగా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మంత్రము పంచాక్షరి అయిన నమశివాయ మంత్రం నుండే సముద్భవించింది అని వేదములు శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నాయి. సకల మంత్ర పఠన ఫలము పొందాలన్నా, సకల మంత్రము యొక్క యోగ్యత సాధించాలన్నా పంచాక్షరి మంత్ర పఠనము కంటే సులువైన మార్గము లేదని వేదములు శాస్త్రములు ఋషులు మునులు ఘోషిస్తూ ఉన్నారు. 14 లోకాలలోనూ అఖండ భువనంలోను పంచాక్షరి మంత్రము కంటే మించినది లేదే అని సర్వులు ప్రతిపాదిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏమి చేయాలి అనే కంటే పంచాక్షరి మహామంత్రము ఓం నమః శివాయ అను మంత్రమును జపం చేసుకుని సర్వ విధములైన సౌఖ్యములు పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ పంచాక్షరి మంత్రమునకు ప్రభువైన శివునికి పంచ శిరస్సులు కూడా ఉంటాయి. ఒక్కొక్క శిరస్సునకు ఒక్కొక్క నామం కూడా ఉంది. అవి వివరణగా చెప్పేందుకు ప్రసంగం చాలా పెద్ద అవుతుంది కాబట్టి చూటిగా చెప్తున్నాను. ఇప్పుడు వామదేవ మహారుద్ర మంత్రము చెప్పేందుకు రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది. ఈ వామదేవ మహారుద్రుడు అనే పదం ఎక్కడ మనం వింటాం అంటే శివుని యొక్క పంచవక్త్రముల నుండి. శివుని యొక్క పంచవక్త్రముల పేర్లు మొదటిది ఈశాన, రెండవది తత్పురుష, మూడవది అఘోర, నాలుగవది వామదేవ, ఐదవది సజ్జోజాత. మొదటి శిరస్సు ఈశాన అనగా సృష్టి స్థితికి కారణమైన శక్తిగాను సృష్టి యొక్క అనుబంధమును చేకూర్చే శక్తిగాను చెప్పుకోవచ్చు. రెండవది తత్పురుష, తోరిదాన శక్తి అనగా నిగూఢమైన అంటే అంతర్గతమై ఉండే ప్రతి అణువులోను లేక ప్రతి ప్రాణిలోను అంతర్గతంగా ఉండే శక్తిని తత్పురుష అని చెప్పుకుంటాం. ఇక మూడవది అఘోర, ఇది సంహార శక్తి. ఈ సృష్టిని డిస్మెంటల్ చేయడమే, సంహారం చేయడమే సంహారకర్త అయిన శివునికి ముఖ్యమైన బాధ్యత కాబట్టి సంహార శక్తిగా మనం చెప్పుకుంటాం. నాలుగవది వామదేవ. ఈ వామదేవ అనేది స్థితి శక్తి అంటే జీవశక్తికి మూలమై అనుబంధమై ఉంటుంది. సజ్జోజాత అనగా అనుగ్రహ శక్తి. ఈ సజ్జోజాత శక్తి అనేది నిత్య నూతనమనియు అనుక్షణము మార్పు చెందుతూ ఒక ఆహ్లాదమును కలిగించేది, ప్రతి భక్తుని ఎడ అనుగ్రహం కలిగించేది. అయితే ఈ 5 తలలయందు సృష్టి శక్తి అనగా ఈశాన మరియు వామదేవ సజ్జోజాత శిరస్సులకు ప్రతివారు ఆరాధన అర్చన చేస్తారు. ఎందుకంటే స్థితి అవసరం కాబట్టి, మనం గృహస్థ ధర్మం ఆచరిస్తున్నాం కాబట్టి మనకు స్థితి అవసరం. సృష్టి స్థితి అనుగ్రహ శక్తి మరియు నిగూఢ రహస్య శక్తి సంహార శక్తి. ఈ పంచ శిరస్సులలో మనకు ఇప్పుడు వామదేవ అనగా స్థితి శక్తిని అనగా మన యొక్క స్థితిని పెంపొందించే శక్తి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. పంచవక్త్రములు కలిగిన వారు దేవతలలో ఇద్దరు మాత్రమే. ఒకరు శివుడైతే రెండవది విశ్వకర్మ. విశ్వకర్మ యొక్క పంచ శిరస్సుల గురించి వాటి యొక్క వైభవం గురించి అతి త్వరలో చెప్పుకుందాం. దివ్యాత్మ స్వరూపులారా, అయితే విధులు విధానాలు ఋషులు మనకు అందించి ఉన్నారు. విశేషమైన పూజలు విధానాలు కూడా చెప్పి ఉన్నారు. దానిలో ఏ గ్రహం యొక్క దోషం ఉన్నా, ఏ జాతక దోషములు ఉన్నా లేక ఎటువంటి పరిహారములకైనా ముఖ్యమై ఉంటుంది శివ అభిషేకము లేక రుద్రాభిషేకము. రుద్రాభిషేకములో ఉచ్చరిస్తున్న మంత్రములు నమకము, చమకము, లఘున్యాస పూర్వక నమక చమకములు. ఈ నమక చమకములో ప్రతి మంత్రము అనగా ప్రతి శ్లోకము ఒక మంత్రంగానే ప్రభావం చూపించగలదు. రుద్రనామకం చామకం మొత్తం చెప్పలేని వారు, మహాన్యాసములు చేయలేని వారు ఆ రుద్రనామకము నుండి ఒక మంత్రమును తీసి కూడా రుద్రనామక ఫలితమును రుద్రాభిషేక ఫలితమును అతి సునాయాసముగా పొందగలరు. ఇప్పుడు మనం వామదేవ రుద్ర మంత్రమును చెప్పుకుందాం. ఇప్పటికే ఏకాదశ రుద్రులు అంటే శివుని యొక్క నీడలని సంహార కర్తలని ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం. అవి వింటే మీకు అర్థమవుతుంది. ప్రతిసారి అదే చెప్పడం వలన ప్రసంగం పెద్దదవుతుంది. మీరు వినడానికి ప్రయత్నం చేయండి. వామదేవుడు, వామదేవ అనేది ఋషిగాను మనకు చాలా మంత్రశాస్త్రంలో కనిపిస్తూ ఉంటారు. ఇతను రుద్రుడు. శివుని యొక్క రూపములలో భైరవులు, రుద్రులు మరియు శివములుగా చెప్పవచ్చు. శాంతముగాను గృహస్థ ధర్మమును అనుసరించు విధానముగాను దర్శనం ఒసగే దేవతను శివ అని పిలిస్తే, సంహారమును లేక ప్రాణికోటిని హాని కలిగించే దాన్ని రుద్రులుగాను, మనలను ఎటువంటి ఇబ్బందుల నుండైనా సరే రక్షించుట, దుష్టులను శిక్షించుట అవతారమును మహాభయంకరమైన రూపమును భైరవులుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సజ్జోజాతం, వామదేవం ఇవన్నీ రుద్రుని యొక్క
యొక్క నామములు. వామదేవుడు అనగా ఎడమ వైపు ఉండే దేవత అని అర్థం. దక్షిణామూర్తి అతనే. దక్షిణామూర్తికి ఏమని చెప్పుకున్నాం? దక్షిణామూర్తి అంటే అతని కంటే గొప్పవాడు గాని పెద్దవాడు గాని విలువైనది గాని లేదు అని అర్థం. వామము అనగా సేవాభావముతో అంకిత భావముతో ఉండడమునే వామము అంటాం. వామమూర్తి లేక వామదేవుడు అనగా భక్తుల ఎడ ముగ్ధుడై భక్తులను కూడా సేవించడానికి ఏమాత్రం ఎనగంజ వేయనివాడు, ఎటువంటి సమస్యనైనా సరే మహారౌద్ర రూపముతో సంహరించగల మహాదేవుడు. అతనినే వామదేవ అని చెప్పి వెంటనే జ్యేష్ఠాయ అని చెప్తారు. ఎందుకంటే అక్కడ సేవక భావమే కాదు, అతనే జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, రుద్రుడు, కాలమును అతని ఆధీనంలో ఉంచుకున్న కాలయ, ఇలా చాలా వరకు చెప్పుకుంటూ పోవచ్చు. శివుని గురించి వివరిస్తూ వస్తే రత్నశ్రీ ప్రతిపాదనలో అయితే 100 సంవత్సరాలు చాలదు, 100 సంవత్సరాలు చాలదు, చెబుతూనే ఉండగలం. అంత మహిమ కలిగిన వాడు శివుడు. ఎందుకంటే ఆదియు మహాదేవుడియు మరియు ఆది భిక్షువు అతనే కాబట్టి అతని గురించి వర్ణించడం నాకే కాదు ఆదిశేషువు కూడా సాధ్యం కాదనే చెప్పాలి. 14 లోకాలలో ఉండే ప్రాణికోటి మొత్తం ఒకేసారి అతనికి వర్ణించినా సాధ్యం కానిది అతని యొక్క గొప్పతనం, అతని యొక్క మహిమ. దివ్యాత్మ స్వరూపులారా, శివనామమును ప్రకృతి ధ్వనించేలా, మారు మోగేలా, గొంతు పగిలేలా పలుకుదాం. అది చాలు ఈ జన్మం నాకు సార్థకత చేకూర్చేందుకు. శివుడే సర్వంతర్యామి, శివుడే జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు కాబట్టి. దివ్యాత్మ స్వరూపులారా, ఈ 14 లోకములను అలవూకగా కనసైగతో పాలించు శ్రీమాత అయిన లలిత కూడా శివుని యొక్క మెప్పు కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే మహావిష్ణువు బ్రహ్మను సైతం సృష్టించిన ఆదిదేవుడు శివుని మెప్పించేందుకు చాలా సార్లు మోహిని అవతారమే ఎత్తాడు. అంటే శివుని యొక్క మహిమ ఎలాంటిదో మనం ఇతరంగా చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి శివుని గురించి ప్రార్థించేందుకు, మననం చేసుకునేందుకు, మన ప్రారబ్ధములను తీర్చేందుకు శివరాత్రి మన పూర్వపుణ్య భాగ్యం వలన ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి నెలలో వస్తుంది. దానిని సద్వినియోగం చేసుకుంటే మన కర్మలన్నీ పోవడం ఎటువంటి అతిశయోక్తి లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అయితే ఇప్పుడు వామదేవ రుద్ర మంత్రం గురించి పూర్తిగా మీకు వివరిస్తాను. రుద్ర నామకం చామకం చేయలేని వారు ఇంతకు ముందు మనం చెప్పి ఉన్నాం. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, అది ఏకాదశ రుద్రనామముల యొక్క మంత్రమే. ఇది ఇంకా సహజంగా ఉంటుంది. ఇది కూడా చేసి మీరు అభిషేకములు, మంత్ర విధులు, జపములు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మంత్రమునే జపం చేసుకోవాలనుకునే వాళ్ళు 1,00,000 జపం చేసి, 10,000 హోమం చేసి, 1000 తర్పణము, 100 మార్జనము, 10 మంది మీ గురువు యొక్క శిష్య పరంపరకు ప్రీతాన్న భోజనం ఇచ్చి నిరంతరం ఒక 8 సార్లు ఈ మంత్ర జపం చేసుకుంటే చాలు. సకల విధములైన శ్రేయస్సులు కలగడంతో పాటు, గ్రహ దోషములు తొలగడంతో పాటు, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, సౌభాగ్యదాయకమైన, ఐశ్వర్యయుక్తమైన జీవితమును కొనసాగించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇది మా నిజ అనుభవంతో చెప్పేవి. శివుని యొక్క మంత్రములు ఏవి గాని స్వయంగా అనుభవించి చెప్పగలం. అటువంటి మహాదేవుని యొక్క గొప్పతనం మంత్రం చెప్పడం ఒక గర్వంగానే భావిద్దాం. దివ్యాత్మ స్వరూపులారా, మనం పలకగలుగుతున్నాం, అదే మన యొక్క గొప్పతనం. అతని యొక్క పేరుని చెప్పగలుగుతున్నాం, అదే మన యొక్క గొప్పతనం. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీ వామదేవ రుద్ర ధ్యానము గురించి చెప్పుకుందాం. ధ్యానము స్వశ్చారవిందస్థిత భయకరాంక స్థితే పూర్ణ కుంభౌ ద్వాభ్యాం వేదాక్షమాలా నిజకర కమలాభ్యాం ఘటే నిత్యపూర్ణే ద్వాభ్యాం వా చక్రపద్మే శిరసి శశికళాబంధురేప్లవాయాం తాం వందే దేవం దదానాం వితరతు విసదా కల్పజాతాం శ్రియాం తత్. స్వచ్ఛమైన తులసి దళం యొక్క వర్ణము కలిగి ఉండి భయంకరముగా పూర్ణ కుంభం వలె గోచరిస్తూ వేదాక్షమాలను కమలమును 2 చేతులలో ధరించి నిత్య పూర్ణ స్వరూపముతో చక్రము పద్మము మరి 2 చేతులందు ధరించి శిరసున చంద్రుని ధరించి నిత్యము దేవాది దేవులచే పూజింపబడుతున్న శ్రీ వామదేవ రుద్రుని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత మనం ఈ మంత్రము దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ వామదేవ వక్త్ర రుద్ర మహామంత్రస్య వామదేవ ఋషి బృహతి చందః శ్రీ వామదేవ మహారుద్రో దేవత మాం బీజం వాం శక్తి నమః కీలకం శ్రీ వామదేవ రుద్ర ప్రీత్యర్థం జాపే వినియోగః అని వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదన్యాసములు చెప్పుకోవచ్చు. అంగన్యాస హృదన్యాసములు ఓం మాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం మీం తర్జనిభ్యాం స్వాహ శిరసి స్వాహ. ఓం మూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం మైం అనామికాభ్యాం హుం కవచాయ
నేత్రాయ హుం. ఓం మౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం మహ కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భోర్ భోర్ సౌరమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస హృదయన్యాసం చెప్పుకున్న తర్వాత మాలను తీసి జపం చేసుకోవచ్చు, లేదా ఇదే మంత్రమును పఠనం కూడా చేసుకోవచ్చు. రుద్రాక్షమాల, స్ఫటికమాల శ్రేయోదాయకము, మహా విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ఉత్తర దిశ, ఈశాన్య దిశ, తూర్పు దిశ అభిముఖంగా కూర్చొని జపం చేయవచ్చు. వామదేవునికి ప్రత్యేకించి పశ్చిమ అభిముఖంగా కూడా కూర్చొని జపం చేసుకోవచ్చు. ఎటువంటి అతిక్రమలకు వెళ్లకుండా మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహమును పూర్తిగా నిషేధించి, ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకుంటా సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ శివుని యొక్క మందిరములు దర్శనం చేస్తూ శివుని ఎడ భక్తి శ్రద్ధలు కలిగి ఉండి ఈ మంత్రం ఎంత జపం చేస్తే అంత ఫలితం అయితే ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా మనస్సును నిర్మలం చేసి దేహమును శుద్ధి చేసి మనలను పేరు ప్రతిష్టలను ఉచ్చ స్థితికి తీసుకెళ్లబోయే ఈ మహామంత్రమును జపించడమే మన యొక్క పుణ్యముగా భావించి మంత్రమును జపం చేద్దాం. ఇప్పుడు మంత్రము: ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బాలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః. మంత్రం మరోసారి: ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బాలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః. మంత్రం మరోసారి: ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బాలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు, యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అహ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.